భాగంగా నగరంలోని 36వ డివిజన్ బ్రహ్మానందపురం నందు 36వ డివిజన్ సచివాలయం నందు కులవేక్ష పోరాట సమితి సభ్యులు స్థానికంగా వసతులు కల్పించాలని, దళితులు గిరిజనులకు మంచినీటి సమస్యలతో సతమతమవుతున్నారని, డ్రైనేజీలు రోడ్లు ఏర్పాటు చేకూర్చాలని 36వ డివిజన్ సచివాలయంలోని వినతి పత్రం అందజేయడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ సమస్యల గురించి పరిష్కరించకపోతే ఆగస్టు 3వ తేదీ నెల్లూరు నగరపాలక సంస్థ ఏర్పాటు ధర్నా కార్యక్రమం, దళితులు గిరిజనులతో పాటు సిఐటియు భారీ ఎత్తున ధర్నా చేపడతామని తెలియజేశారు. దళిత వాళ్ళ సమస్యలను పరిష్కరించాలి. వాళ్ళలో మౌలిక సౌకర్యాలు కల్పించాలి. దళిత వాళ్ళలో మౌలిక వసతులు కల్పించాలి. దళిత వాళ్ళలో మౌలిక వసతులు కల్పించాలి. ఇవ్వాలి. పింఛన్లందరికీ ఇవ్వాలి. అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలి. అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలి. అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. అర్హులందరికీ ఇళ్ల కేవీపీఎస్ రూరల్ కార్యదర్శిని. కేవీపీఎస్ బృందాలు ఇవాళ అన్ని ప్రాంతాలలో ఎస్సీ కాలనీలలో తిరగడం జరిగింది. అదే విధంగా బ్రహ్మానందపురం, అంబేద్కర్ నగర్, బ్రహ్మానందపురం పిట్టు, ప్రశాంత నగర్ సరిపరి ప్రాంతాల్లో తిరగడం జరిగింది. కొన్ని సమస్యలు వచ్చాయి. ఆ సమస్యల పరిష్కారాని కోసం ఈ రోజు సచివాలయం కాడికి వచ్చి అర్జీ చేయడం జరిగింది. ఎందుకంటే ఇవాళ ఏరియాలో పనిచేసే ప్రతి మున్సిపల్ కార్మికులకు కూడా ఇవాళ చాలా దారుణం పరిస్థితుంది. వాళ్ళు ఏమో వేరే దగ్గర పనిచేస్తారు, వాళ్ళ ఇళ్ళ కాడికి వచ్చేటప్పుడు పనిచేసేది కష్టం అయిపోయింది. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ ఒక్కొక్క ఇంట్లో కూడా 5-6 కుటుంబాలు ఉండే పరిస్థితి ఉంది. వాళ్ళకి ఇళ్ల స్థలాలు లేవు, రేషన్ కార్డు లేవు, ఆధార్ కార్డు లేవు, కనీసం ట్రికో ఇల్లు ఇచ్చిన సందర్భంలో కూడా దాంట్లో సందర్భం లేని పరిస్థితి. అందువల్ల ఈ రోజు మేము సచివాలయంలో అర్జీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం పరిష్కరించాలా, లేకపోతే 3వ తారీఖు జరిగే మున్సిపల్ కార్పొరేషన్ లో తీవ్రమైన చేస్తామని చెప్పి తెలియజేస్తుంది. నా పేరు కె పెంచల్ నర్సయ్య. ఈ నెల 16వ తారీఖు నుంచి దళిత వాడల్లో, గిరిజన వాడల్లో అక్కడ ఉండేటువంటి మౌలికమైనటువంటి సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి కేవీపీఎస్, సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో దాదాపు 15 రోజుల పాటు సామాజిక శంఖారావం పేరుతో సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సర్వేలో మేము అనేక అధ్యయన బృందాలుగా ఏర్పడి అనేక ప్రాంతాల్లో, రూరల్ పరిధిలో ఉండేటువంటి అనేక ప్రాంతాల్లో కూడా ఈ అధ్యయన బృందాలు పర్యటించడం జరిగింది. అయితే అక్కడ చాలా సమస్యలు ఈ రోజుకి కూడా మౌలికమైనటువంటి సదుపాయాలు కూడా లేక అక్కడ నివాసం ఉండేటువంటి దళితులు కానీ, గిరిజనులు కానీ తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. కనీసం వాటిని పరిష్కారం చేసేటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు ఎక్కడ కూడా ప్రభుత్వాలు లేనటువంటి పరిస్థితి ఉంది. ఏళ్ల తరబడి అక్కడ నివాసం ఉంటున్నా సరే వాళ్ళకి ఇళ్ల పట్టాలు మంజూరు చేయటం లేదు. కొత్తగా ఒక్క పింఛన్ అంటే ఒక్క పింఛన్ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంజూరు చేయలేదు. ఇంతవరకు లాగిన్ ఓపెన్ కాలేదు. అర్హులు అనేక మంది ఉన్నా వాళ్ళకి ఎక్కడ కూడా లాగిన్ ఓపెన్ చేయకపోవడం వల్ల ఈరోజు పింఛన్లు కూడా రానటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది. అదే అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా సక్రమంగా దళిత వాడల్లో, గిరిజన వాళ్ళలో అమలు చేయకుండా ఉన్నారు. తాగేదానికి మంచినీటి సౌకర్యం కూడా 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి వచ్చేటువంటి కాలనీలు ఉన్నాయి. ఈ రకంగా అనేక సమస్యలు మేము చూడడం జరిగింది. ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి మేము కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ 36వ డివిజన్ బ్రహ్మానందపురం సచివాలయం దగ్గర మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. రేపు ఆగస్టు 3వ తారీఖున కార్పొరేషన్ కార్యాలయం ఎదుట కూడా ఈ రూరల్ పరిధిలో ఉండేటువంటి అన్ని సమస్యలను తీసుకొని పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈ ధర్నా కార్యక్రమంలో కూడా
ఎక్కువ సంఖ్యలో దళితులు గిరిజనులు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సోదరులారా, ఈరోజు సామాజిక శంకారాం ఆధ్వర్యంలో అన్ని దళిత వాడలు గిరిజన కాలనీలో వెనకబడినటువంటి దళిత కులాలలో దాదాపు 19 వార్డుల్లో 33 సెంటర్లో ఈరోజు దళితులు గిరిజనుల వైపు నుంచి సమస్యలు ఈ యొక్క అర్జున బృందాలకి రావడం జరిగింది. అందులో భాగంగా 40 నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఈ కాలనీలో ఇప్పటి వరకు ఇళ్ల స్థలాలు లేక ఒక్కొక్క ఇంట్లో 3-4 కుటుంబాలు మగ్గుతున్నాయి. అట్లాగే ఒకే కుటుంబంలో అందరూ ఉండిన దానివల్ల రేషన్ కార్డు కూడా విడగొట్టకుండా ఇబ్బందులు పడతా ఉన్నారు. దాంతో పాటు చాలా మంది డప్పు కళాకారులు ఈ రోజు చేతిలో విద్య ఉండి కూడా ఈ రోజు వాళ్ళు డప్పు కళాకారులు పెన్షన్ రాక చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. 30-40 సంవత్సరాల నుంచి ఇళ్ల స్థలాలు ఉండినటువంటి వాళ్ళకి పట్టాలు ఇవ్వనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ విధమైనటువంటి సమస్యలు దళిత వాడల్లో అనేక సమస్యలు వచ్చాయి. ఈ అన్నిటితో పాటు పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, ఇళ్ల పట్టాలు కానీ, ఇంటికి రిజిస్ట్రేషన్ కానీ అనేక సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. కాబట్టి దళితులకు సంబంధించినటువంటి సమస్యలు ఎస్టీ/ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు సంక్షేమ బోర్డులో ఉన్నాయి. ఆ ఎన్ని నిధులన్నీ కూడా వ్యక్తిగత లోన్లు కార్డుల రూపంలో కానీ, ఆటోల రూపంలో కానీ, ఫ్యాన్సీల రూపంలో కానీ, వాళ్ళు ఏ వ్యాపారాలు చేసుకున్నా వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఆ యొక్క సప్లాన్ నిధులన్నీ కూడా వాళ్ళకి కేటాయింపు చేయాలని చెప్పి ఈ యొక్క అర్జున బృందాలకి చాలా విషయాలు తెలియజేశారు. ఈ విషయాలన్నిటి మీద కూడా రేపు 3వ తారీఖున వచ్చే నెల కార్పొరేషన్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ఆ ధర్నాలో ఆ సమస్యలన్నీ కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం పరిష్కారం చేయకపోతే తర్వాత మళ్ళీ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.